హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 100 టీవీ. ప్రస్తుతం పుష్ప 2 రిలీజ్ తర్వాత ఏదైతే సంధ్యా థియేటర్ దగ్గర జరిగినటువంటి అన్ఎక్స్పెక్టెడ్ డెత్ ఎవరైతే రేవంత్ గారి జరిగిందో, తర్వాత జరుగుతున్న పరిస్థితుల దృష్ట్యా చూస్తే గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా ప్రతి ఒక్కరూ కూడా విమర్శించే ఒక అస్త్రం కింద, విమర్శించడానికి ఈ ఒక్క పాయింట్ తప్ప ఇంక దేశంలో ఏ కష్టము ఏ బాధ లేదు అన్న విధంగా చిన్నవాళ్ళ నుంచి చోటా నాయకుల నుంచి బడా నాయకుల వరకు కూడా, రాజకీయం నుంచి పెద్ద పెద్ద క్యాబినెట్ మినిస్టర్ల వరకు కూడా, సామాన్యుడి నుంచి బాగా పేరు తెచ్చుకున్నటువంటి పెద్ద పెద్ద ఆఫీసర్ల వరకు కూడా మాట్లాడే ఒకే ఒక అంశం కింద ఇదే కనిపిస్తూ ఉన్నది. ఈ తరుణంలో అసలు ఈ అవకాశాన్ని సృష్టించింది, లేకపోతే ఇలా తయారు చేయాలనుకుంటున్న వ్యక్తులు ఎవరైనా ఉన్నారా, లేకపోతే అసలు జరుగుతున్న సినారియో గురించి మాట్లాడడానికి మనతో బహుముఖ ప్రజ్ఞాశాలి స్పిరిచువల్ మెంటర్ సాయికర్ణం గారు మనతో ఉన్నారు. అమ్మతో మాట్లాడే విషయాలు ఏంటో తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే. సో ప్రస్తుతం ఇట్స్ వెరీ రియల్లీ సాడ్ అన్నమాట. చాలా దురదృష్టం. అఫ్ కోర్స్ మనం ఎంత మాట్లాడినా ఆవిడ రేవతి గారిని తీసుకొని రాలేము. అయితే ఈ జరిగినటువంటి ఇన్సిడెంట్ తర్వాత ఇండైరెక్ట్ గా, ఓకే పరోక్షంగా ప్రత్యక్షంగా కాకపోయినా ఓకే ఈయన హస్తం ఉంది అనే వాదన కొంతవరకు వాస్తవమో అవాస్తవమో తర్వాత, కానీ దేశంలో ఇదొక్కటే అంశం కింద, ఇదొక్కటే ప్రధానమైనటువంటి పెద్ద విధ్వంస కోణం అన్నట్టు, జరగరానిది జరిగింది అన్నట్టు, అంటే చిత్రీకరించడంలో చేసి ఆయన్ని టార్గెట్ చేస్తూ చిత్రవద చేస్తున్నారంటూ ప్రతి ఒక్కరు గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఇదే టాపిక్. ఏంటమ్మా అసలు ఈ అవకాశం సృష్టించింది ఎవరు? ఏమండి, శ్రీ అల్లు అర్జున్ గారు ప్రపంచ స్థాయిలో మన తెలుగు చలనచిత్ర సీమకు చక్కటి పేరు ప్రఖ్యాతులు సంపాదించినటువంటి యంగ్ యాక్టర్. ఆయన చాలా గౌరవనీయమైనటువంటి స్థాయిలో ఎదిగి, అలాగే మన దేశానికి మన రాష్ట్రానికి కూడా సినిమా పరిశ్రమ ద్వారా ఒక మంచి పేరుని, అలాగే ఆర్థికంగా కూడా అతని సినిమాల వల్ల మన రాష్ట్రానికి రెవెన్యూ వస్తుంది కదా. కోట్లలో సినిమా నిర్మిస్తే కోట్ల పారితోషికము అతను తీసుకుంటే వచ్చే అమౌంట్లో కోట్లలోనే ప్రభుత్వానికి కూడా ఆదాయం వస్తుంది కదా. ఇటువంటి స్థితిలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని ఈ అభిమానులు వేలం వెర్రిగా చాలా దారుణంగా చూడడం కోసం అని చెప్పి తోసుకొని వచ్చేసి, ఆయన వచ్చినా రాకపోయినా ఆయన సినిమాని చూడడానికైనా అలాగే వస్తారు. మొట్టమొదటి రోజు షో చూడడానికి హెవీ క్రౌడ్ అలాగే వస్తారు. ఎందుకని, చాలా సంవత్సరాల గ్యాప్ తర్వాత ఆ పిక్చర్ రిలీజ్ అయింది కాబట్టి. ఇటువంటి ఒక సందర్భంలో అనూహ్యంగా ఎవరు ఇలాంటి ఘాతుకం జరుగుతుంది అని భావించకుండా సినిమా చూడాలి లేదా తమ అభిమాన నటుడిని చూడాలి అని పరుగులు తీసుకొని వచ్చిన మాట వాస్తవం. మనందరికీ కళ్ళారా చూసాము, కనబడింది వీడియోల్లో. ఇంకా ఆ తొక్కిస్లాట్లో తోపులాట్లో ఆమె చనిపోయారు. రేవత్ గారు వాళ్ళ అబ్బాయి గాయపడ్డాడు, హాస్పిటల్లో ఉన్నాడు. సరే, దానికి జరగవలసినటువంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. చేయవలసినటువంటి చేయూతని వాళ్ళు అందిస్తున్నారు. ఆ కార్యక్రమాలు ఎక్కడా ఆగలేదు. ఆ పిల్లవాడిని రక్షించే కార్యక్రమం కొనసాగుతూనే ఉంది. అది ఒక సినిమా, ఆ సినిమా రిలీజ్ సందర్భంగా జరిగినటువంటి ఒక దుర్ఘటన. రైట్, ఇది ఒకసారి మాట్లాడాలి, 2 సార్లు మాట్లాడాలి, 10 మంది మాట్లాడచ్చు, అక్కడితో అది ఆపేయాలి. ఎందుకు ఆపేయాలి? అది ఆల్రెడీ పోలీస్ కేసు, తర్వాత కోర్టు పరిస్థితికి వెళ్ళిపోయింది. వెళ్ళిన తర్వాత ఎవరు దాని గురించి ఎక్కువ చర్చించవలసిన అవసరం లేదు. ఎందుకని, అది చట్టము న్యాయము హస్తాల్లో ఉంది కాబట్టి వాళ్ళు నిజ నిర్ధారణ చేస్తారు. ఈ మాట్లాడే వాళ్ళందరూ వాళ్ళ అభిప్రాయాల్ని వెళ్ళిపుచ్చటము, దానివల్ల అవతల వ్యక్తులు ఎంత హర్ట్ అవుతారు, వాళ్ళేమి నేరస్తులా కాదా అనేది నిర్ణయించడానికి మనం ఎవరం? అసలు ఎవరమండి? మనకు ప్రభుత్వం ఉంది,
మనకు చట్టం ఉంది, న్యాయం ఉంది, పోలీస్ శాఖ ఉంది, వాళ్ళు చూసుకుంటారు కదా. అందరికీ ఎందుకండి ఈ సమస్య? అందరి సమస్య కాదు ఇది. ఇప్పుడు ఉమ్, ఈ ఈ సమస్య వాళ్ళ దగ్గర నుంచి కోర్టుకి చేరిపోయింది. ఇంకా వారు చూసుకుంటారు. అత్యున్నతమైనటువంటి న్యాయస్థానాలు ఉన్నాయి మనకి, అక్కడ నిజ నిర్ధారణ జరుగుతుంది. మీరెవరు ఇది ఇలా, అది అలా, ఇది ఇలా, వాడలా, వీడిలా అని మాట్లాడడానికి? ఇది ఇక్కడ విషయము. తర్వాత అసెంబ్లీలో ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక ఎంపీ గారు అడిగిన ప్రశ్నకి సమాధానము చెప్పే క్రమంలో గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఆ అంశానికి సమాధానం చెప్పే విధి విధానంలో కొంచెము ఘాటుగానే మాట్లాడిన మాటలు వాస్తవం, అందరం విన్నాము. కానీ అది ఎందుకు మాట్లాడవలసి వచ్చింది? ఆ సమస్యని అవతల వ్యక్తి ఒక సమస్యలాగా అక్కడ ప్రస్తావించబట్టి వారు సమాధానం చెప్పాలి. కాబట్టి అన్ని విషయాలు ఆయన దృష్టిలో ఆయనే ముఖ్యమంత్రి, హోమ్ మినిస్టరు, ఇంకా కొన్ని మినిస్ట్రీలు ఆయన చేతిలోనే ఉన్నాయి కాబట్టి వారు మాట్లాడారు, కూలంకషంగా సమాధానం చెప్పారు. అంతవరకు అది జరిగింది. ఇంకా ఇతని గురించి నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి సెంట్రల్ మినిస్టర్లు లేదా అక్కడ ఉన్న ఎంపీలు వాళ్ళు వీళ్ళు మాట్లాడుతున్నారు అని అంటే, అతను ప్రపంచ స్థాయిలో పేరు పొందినటువంటి హీరో కాబట్టి ఆ విషయం అక్కడ దాకా కూడా పాకింది కాబట్టి వాళ్ళకి ఒక యాంగ్జైటీ. అంత పెద్ద పేరు ప్రఖ్యాతులు సంపాదించి పెట్టినటువంటి హీరో మీద ఒక నిందారోపణ జరిగి అతన్ని అరెస్టు చేయడము ఇవన్నీ జరిగితే అదొక అంశం కింద వాళ్ళు మాట్లాడడం జరిగి ఉంటుంది. అయితే దీన్ని చివరికి రాజకీయ రంగులు పులిమి ఇక్కడ ఉన్న చాలా మంది చిన్న స్థాయి మనుషుల దగ్గర నుంచి ప్రతి వాళ్ళు వాళ్ళ స్థాయిని మరిచిపోయి కూడా రకరకాలుగా ఆయన్ని విమర్శిస్తున్నారు. అది పద్ధతి కాదు. ఇకపోతే ఇంకో విషయం ఇక్కడ ముఖ్యంగా మనం చెప్పుకోవాలి. మన దేశంలో ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో మనకి అనేక సమస్యలు ఉన్నాయి ప్రజలకి. ఆ ప్రజా సమస్యల్ని పరిష్కరించవలసింది ఇక్కడ ప్రభుత్వము. ముఖ్యమంత్రి గారైతేనేమి, ఇతర మంత్రివర్యులైతేనేమి, అధికారులైతేనేమి, అన్ని శాఖలకు సంబంధించినటువంటి సంబంధిత అధికారులైతేనేమి ఈ ప్రజా సమస్యల్ని పరిష్కరించవలసినటువంటి పరిపూర్ణమైన బాధ్యత వారిదే కదా. ఆ కార్యక్రమాన్ని వాళ్ళు పక్కకు పెట్టి ఈ అంశానికి ప్రాధాన్యతను ఇవ్వడం అనేది అంత సముచితంగా నాకు అనిపించలేదు. ఎందుకంటే కోర్టు చూసుకుంటుంది, కోర్టు పరిధికి వెళ్ళాక. ఇది మన ముఖ్యమంత్రి గారు చెప్పారు కదా, చట్టం తన పని తాను చేసుకుపోతుందని. చేసుకోనివ్వండి. మరి అందరూ పనులు మానేసి ఈ పని మీద ఎందుకు పనిగా పెట్టుకుని మాట్లాడుతున్నారు? అంతేనా కదా. అందుకని ఎవరి పని వారిని చేసుకొనిస్తే అన్ని రిజల్టులు సవ్యంగా ఉంటాయి. ఓ పక్కన అనేక మంది గురుకుల పాఠశాల విద్యార్థులు కలుషితమైనటువంటి ఆహారాన్ని తినబట్టి వాళ్ళ ప్రాణాలు కోల్పోయాయి. వాళ్ళు అస్వస్థతగా ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఒకళ్ళు ఇద్దరు కాదండి, దాదాపు ఒక 40 నుంచి 50 మంది స్టూడెంట్స్ రీసెంట్గా చనిపోయారు గురుకుల పాఠశాలలో. మరి ఇక్కడ విద్యార్థి సంఘాలు అల్లు అర్జున్ గారి ఇంటి మీద దాడికి వచ్చారే, విద్యార్థి జేఏసీనో ఏదో అన్నారు. మరి వాళ్ళు అల్లు అర్జున్ గారు ఆ చనిపోయిన మహిళ కుటుంబానికి 25 లక్షల నుంచి 50 లక్షలు మినిమం కట్టాల్సిందే, అంతవరకు వదిలిపెట్టం. 1500 మంది వచ్చి ఆయన ఇంటి ముందు కూర్చొని ధర్నా చేస్తాం అది ఇది అని నానా రచ్చ చేసి రభస చేశారు. మరి ఈ 40 నుంచి 50 మంది విద్యార్థులు లేత వయసులో 10 నుంచి 15 ఏళ్ల లోపు పిల్లలు చనిపోయారు. వాళ్ళందరికీ మీరు ప్రభుత్వం ముందు కూర్చొని, విద్యాశాఖ మంత్రి గారి ఇంటి ముందు కూర్చొని లేదా సంబంధిత అధికారుల ఇళ్ల ముందు కూర్చొని ధర్నాలు చేసి ఆ ఒక్కొక్క విద్యార్థి చనిపోయిన వాళ్ళకి 25 లక్షలు వద్దండి, 25 కోట్లు వద్దండి, 25 కోట్లు అన్నారు కదా, 25 కోట్లు వద్దు, 5 కోట్లు ఇప్పించండి చూద్దాము. ఒక్కొక్క విద్యార్థి ఇంటికి 5 కోట్లు చొప్పున ఎక్స్గ్రేషియా ఇప్పించమనండి. ఆయన ఒక పాపులర్ హీరో కాబట్టి రచ్చ చేస్తారా?
ఈ రచ్చ చేయడానికి వెనకాల ఎవరి ప్రోద్బలం ఉంది అనేది ప్రపంచం అందరికీ తెలుసు. అది ఆమోదయోగ్యమైన పనులు కావు, ఆరోగ్యకరమైన పనులు కావు. విద్యార్థులు విద్యార్థులుగా ఉండండి, మీ యూనివర్సిటీలో చదువుకోవడానికి వెళ్ళారు, చదువుకోండి. అంతేగాని ఇలాగా అందరి ఇళ్ల మీదకి ఎగబడి తెగబడి ఈ రకమైనటువంటి దొమ్మిలు దోపిడీలు దాడులు చేయడం మానుకోండి. అటువంటి వారిని మన ప్రభుత్వము మన పోలీసు యంత్రాంగము తక్షణమే శిక్షించాలి. వాళ్ళకి బెయిల్ ఇస్తారా? ఎందుకు ఇచ్చారండి? ఇవ్వకూడదు. అలాంటి వాళ్ళకి బుద్ధి వచ్చేదాకా వాళ్ళని జైల్లో పెట్టి శిక్షించాలి అంటారు నేను. వాళ్ళు విద్యార్థుల రౌడీలా? వాళ్ళ కంటికి చనిపోయిన గురుకులం పాఠశాల విద్యార్థులు కనపడలేదా? వాళ్ళకి డబ్బులు ఇప్పించాలని తెలియలేదా? అదొక్కటే కాదండి, అనేక సమస్యలు ఉన్నాయి మన తెలంగాణ స్టేట్లో. ఎంతోమంది రైతు భరోసాలు దొరక్క బాధపడుతున్నారు. అనేక సమస్యలు, పంటలు పండక, పండించిన పంటలు అమ్ముడు కాక, సరైన ధరలు రాక ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అలాగే ఎంతోమంది కార్మికులు, కర్షకులు, ఎంతోమంది నిరుద్యోగులు, ఎంతోమంది వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళు అనేక రకాల సమస్యలతోటి సతమతమవుతూ ఉంటే వాటిని పరిష్కరించవలసిన బాధ్యత మన ప్రభుత్వానిది. ఆ అంశాలని పక్కకు పెట్టి ఇదొక ఇంటర్నేషనల్ ప్రాబ్లం లాగా అల్లు అర్జున్ గారి మీద కత్తి కట్టి అందరూ ఒంటి కాలుతో యుద్ధానికి తెగబడుతున్నారు. ఓ పక్క మాటలు యుద్ధం చేస్తున్నారు, ఒక పక్క ప్రాక్టికల్గా కూడా యుద్ధాన్ని ప్రకటిస్తున్నారు. ఇది చాలా తప్పు, క్షమించరాని ద్రోహము చేస్తున్నారు. అంతేకాదు ఇక్కడతో ఆగకుండా రకరకాలుగా విమర్శిస్తున్నారు. ఆ నీచమైన విమర్శలు కూడా మానుకుంటే శ్రేయోదాయకము అని నా అభిప్రాయం అండి.